లేడీ టైగర్లో తిరగబడుతుంది. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, రష్మిక గారి యాక్టింగ్ బాగుంది. సో ఓవరాల్గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చాలా బాగుంది, బాగా నచ్చుద్ది అందరికి. రష్మిక పర్ఫార్మెన్స్ వరకు బాగా చేసింది, ఓకే. కానీ నాకు నచ్చలే ఆ సినిమా. ఎందుకన్నా అంటే ఎందుకు నచ్చలేదు? స్లో ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ప్రతి అబ్బాయి అమ్మాయి లైఫ్లో లవ్ చేసుకుంటారు కామనే. అమ్మాయి క్యారెక్టర్ అబ్బాయి క్యారెక్టర్ నచ్చక విడిపోతారు. విడిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదని అనుకుంటే ఓకే. లేదని అబ్బాయి వెనకాల అమ్మాయి వెనకాల అబ్బాయి వెంటపడి నేను చంపేస్తాను, లేదని మనం ఇల్లు బయట పెడతాను, ఇవన్నీ చెప్పుకుంటారు కదా బయట. సో అలాగే అమ్మాయిని టార్చర్ పెడతాడు హీరో. సో క్లైమాక్స్గా అమ్మాయి ఎలా అయితే అవన్నీ వదిలించుకుని సొంతంగా పైకి ఎదిగింది అనేది సినిమా. సో ఇట్లాంటివి మనం బయట చాలా చూసాం. సో నాకు అంత ఎక్కలా సినిమా. బాగుండాలని కోరుకున్నా కానీ నన్ను డిసప్పాయింట్ చేసింది. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారన్న మీరు? నేను 5కి 2 ఇస్తా. రష్మిక పర్ఫార్మెన్స్ వచ్చిందా? యాక్టింగ్ నేషనల్ అవార్డు కొడుతుందని ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందా? యాక్టింగ్ బాగా చేసిందండి, కానీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని సినిమా హిట్ అంటే నేను ఒప్పుకోను. సో నా దృష్టిలో గర్ల్ ఫ్రెండ్ సినిమా ఒక యావరేజ్ మూవీ. అంటే కథ పరంగా బాగాలేదంటున్నారా? స్క్రీన్ ప్లే పరంగా బాగాలేదా? కథ తెలిసింది కదే, అంత గొప్పగా ఏం లేదు. సో స్క్రీన్ ప్లే స్లోగా ఉందండి. స్టోరీ డిసప్పాయింట్ చేసింది. సో మిగిలినంతా ఓకే. ఓకే. అంటే ఉమెన్ సెంట్రిక్ ఎక్కువ ఉందని చెప్పి మీకు నచ్చలేదు అంటున్నా. అంటే మేల్ ని ఇప్పుడు అబ్బాయిని కొంచెం దారుణంగా చూపించినారు అంటున్నారు, అంటే ఇలా రాక్షసులాగా చూపించినారు కదా, అందుకే మీకు నచ్చుతలేదా? లేకపోతే ఆ లేకపోతే నరేషన్ చాలా స్లో ఉంది కాబట్టి నచ్చుతుంది? అలా స్లో ఉంది అందుకే నచ్చలా. అది కొత్తదనం ఏం లేదు, బయట మనం ఇలాంటి చాలా చూసాం. తెల్లారు లేకపోతే ఎవడో ఒకడు ఏదో ఒక అమ్మాయిని ఏదో చేస్తున్నాడు, రేపు చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. సో కొత్త పాయింట్ ఏం లేదనిపించింది. అంటే రేప్ మైండ్ సెట్ తో ఉంటాడా ఇది హీరోయిన్ లా? రేప్ మైండ్ సెట్ కాదు, ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు. సో అమ్మాయి అనేది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుద్ది. సో వాడే బలవంతంగా నన్ను లవ్ చేస్తున్నాడు, నేను అది ఫీల్ అవ్వలేకపోతున్నాను, నాకు ఏదో పట్టుకుని బిగించేసినట్టుంది, నన్ను కొన్నాళ్ళు ఒంటరి పక్షిలో వదిలేస్తే కొంచెం ఫ్రీ అవుతాను, తర్వాత నా మనసు బాగుంటే నేను లవ్ చేస్తానని చెప్పేసి అంటది. అది ఆ హీరో గారు జీర్ణించుకోలేక అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు. క్యారెక్టర్ ఏదంటే దాని గురించి ఎవరు చెప్పేస్తారని వేస్ట్ పెట్టుకురా? అవును ఉంది, కానీ ఎందుకు ఉందో నాకే తెలియదు. అంటే వేస్ట్ వేరే ఎవరిని పెట్టినా నడిచిపోతుంది సార్ ఇప్పుడు వేస్ట్ అని నేను చెప్పను, కానీ ఒక డమ్మీ బొమ్మలా పెట్టారు అంతే. ఉండాలి కాబట్టి ఉంది. అంటే ఆమెకు పెద్ద స్కోప్ ఏం లేదా? లేదు. స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఆ లేదు. అమ్మాయి బదులు జూనియర్ ఆర్టిస్ట్ పెట్టినా కూడా సెట్ అయ్యేది అనిపించింది.